హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. ఈ రోజు అయితే మీకు 132 కేవీ సబ్స్టేషన్కి వచ్చే ఇన్కమింగ్ సప్లైలో ప్యాందర్ కండక్టర్ అయితే ఒక పేస్ అయితే కట్ అయిపోయింది అనమాట. అదైతే ఈరోజు రెక్టిఫై చేస్తారన్నమాట. అదే ఏపీ ట్రాన్స్కు సంబంధించింది అనమాట. ఈ వర్క్ మాకైతే 33 కేవీ వరకు అయితే సంబంధం. 33 కేవీ వరకు అయితే మేము రెక్టిఫై చేస్తాం అన్నమాట. ఇదిగోండి కండక్టర్ కట్ అయిపోయి కింద పడిపోయింది. ఏపీ ట్రాన్స్కు సంబంధించి ప్రాన్ చేసి వర్కర్స్ అయితే ఉంటారనమాట. వాళ్ళైతే వీళ్ళకి ఒక వ్యాను మొత్తం అన్ని కూడా బెటాలియన్ అంతా ఉంటారనమాట. ఇలా జరిగినప్పుడు వాళ్ళైతే వచ్చి ఇదినైతే రెక్టిఫై చేస్తారు. మామూలుగా దగ్గరలో అయితే కట్ అయింది అనమాట సబ్స్టేషన్కి. మామూలుగా ఇది ఎలా లాగుతారని అయితే చూద్దామని వచ్చి వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. కండక్టర్ లాగడానికి తాళ్ళు మొత్తం అన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ఇది అయితే డిస్క్లు అనమాట, పాలిమర్ డిస్క్లు. మామూలుగా అయితే మాకైతే చిన్నగా ఉంటాయి. ఇది 132 కేబీ కాబట్టి మామూలుగా పెద్ద డిస్క్లు అయితే వచ్చాయన్నమాట. ఇదిగోండి జంపర్ దగ్గర స్పార్క్ వచ్చి మామూలుగా కండక్టర్ కూడా ఓల్డ్ అయిపోయింది. ఓల్డ్ అయిపోయి అక్కడైతే బాగా వీక్ అయిపోయి కండక్టర్ అయితే కట్ అయిపోయింది అనమాట, కింద పడిపోయింది. మామూలుగా లాగాలంటే కనుక చాలా కష్టము. ఇదిగోండి మొత్తం చాలా తాళ్ళు అయితే వేశారనమాట పై వరకు. అంటే టవర్ లైన్ కదా, టవర్ అంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తులో ఉండి కిందకైతే మామూలుగా లాగాలంటే చాలా కష్టం అనమాట. ఇవన్నీ కూడా తాళ్ళన్నీ కూడా సెట్ చేసి మామూలుగా దీన్ని ఒక ఏదైనా వెహికల్ కట్టి లాగించాలన్నమాట. ఎందుకంటే ప్యాందర్ కండక్టర్ చాలా లాంగ్ ఉంటుంది, టవర్ టు టవరు. ఆ లాంగ్లో మామూలుగా అయితే చేతితో లాగలేము, మామూలు కండక్టర్ లాగలేము. కానీ ఈ ప్యాందర్ కండక్టర్ లాగాలంటే చాలా కష్టం అనమాట. ఏ ట్రాక్టర్ లేకపోతే ఏదన్నా పెద్ద వెహికల్ ఉండాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఏ వెహికల్ అందుబాటులో లేదు. వీళ్ళ దగ్గర ఉన్న వ్యాన్తోనే దీనైతే లాగడానికి సిద్ధం చేస్తారనమాట. ఇదిగోండి మామూలుగా వ్యాన్ కట్టారు. వ్యాన్ కట్టిన తర్వాత తాడు చెట్టుకు ఒక కప్పి అయితే వేసారనమాట, తాడు పైకి లేచిపోకుండా. అలా మొత్తం బారిని వంపున్న కడల్లో కూడా కప్పీలు అయితే వేసారు. వేసి వ్యాన్ తోటి అయితే జాయిగా అయితే లాగిస్తారనమాట. అలా లాగితే కండక్టర్ అయితే జాయిగా నెమ్మదిగా పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత డిస్క్ అయితే తగిలిచ్చేస్తారు అనమాట. ఇదిగోండి టవర్కి అయితే కింద కప్పి అయితే వేసారనమాట. కింద కప్పి పైన కప్పి వేసారు. అలాగే అక్కడ డిస్క్ను కూడా పైకి ఎటు కదిలిపోకుండా కూడా దానికి కూడా 2 తాళ్ళే తీశారు. చాలా టెక్నిక్గా అయితే లాగుతున్నారనమాట దీన్ని. మామూలుగా అయితే దీన్ని లాగడం అయితే చాలా కష్టం అన్నమాట వెహికల్ లేకపోతే. ఆ వెహికల్తో నెమ్మదిగా పట్టించి ఆ డిస్క్ని అయితే ఆ లాక్లో అయితే కూర్చోబెడతారు. ఆ కూర్చోబెడితే డిస్క్ అన్నది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత దానికైతే మళ్ళీ కింద కొత్త జంపర్ ఇస్తే అవతల పక్కకైతే పవర్ వెళ్తుంది అనమాట. ఇలా 132 కేవీ సబ్స్టేషన్కి వచ్చే పవర్ అయితే ఎప్పుడు కూడా కండక్టర్ అయితే కట్ అయి పడలేదు. నాకైతే ఇదే ఫస్ట్ టైము. మామూలుగా అయితే ఈ కండక్టర్ వేసి 70 సంవత్సరాలు అవుతుందంట. 70 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇలా కట్ అవ్వలేదంట. మామూలుగా ఇది బాగా వీక్ అయిపోయింది జంపర్ దగ్గర, అందుకనే కట్ అయ్యిందనమాట. ఇదిగోండి కింద నుండి అయితే ఆ డిస్క్ ఎటు కదిలిపోకుండా కింద నుంచి అయితే లాగుతున్నారు అనమాట. పైనుంచి కిందకి పింగాణి డిస్కులు వేలాడుతున్నాయి కదా, అవి అయితే ఓల్డ్ డిస్కులు అనమాట. అవి ఇంతవరకు వాడేవారు. ప్రస్తుతం అయితే అన్ని కూడా పాలిమర్ వాడుతున్నారు అనమాట. అవి జంపర్ కి ఎటు తగలకుండా సపోర్ట్ కి పైనుంచి కిందకైతే ఉంటాయి. ఇలా ఇన్ని డిస్కులు ఎందుకు ఉంటాయంటే మామూలుగా ఆ పవర్ వోల్టేజ్ ని బట్టి డిస్కులు అయితే వాడతారనమాట. మామూలుగా మాకైతే 11 కేవీకి అయితే ఒక డిస్క్ ఉంటుంది. అలాగే 33 కేవీకి 3 డిస్కులు ఉంటాయి. అలా పవర్ని బట్టి మామూలుగా డిస్కులు అయితే వాడతారనమాట. మామూలుగా 132 కేవీకి అలాగే 400 కేవీకి 220 కేవీకి అలా కెపాసిటీని బట్టి డిస్కులు అయితే వాడతారనమాట. ఇలా ఎక్కువ డిస్కులు ఉండడం వల్ల మామూలుగా మనకి ఏమన్నా అందులో ఒక డిస్క్ పోయిందనుకోండి, మనకైతే కంప్లైంట్ అయితే రాదనమాట. ఎందుకంటే ఇంకా డిస్కులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ డిస్కులు ఉండడం వల్ల మామూలుగా కంప్లైంట్ అయితే రాదనమాట. అలా కట్ పాయింట్ దగ్గర అయితే వాళ్ళ డిస్కులు అయితే వేస్తారనమాట. మామూలుగా అయితే ఇది త్రూ లైన్ అనమాట. ఇది త్రూ లైన్ అయితే పైనుంచి కిందకైతే డిస్కులు వేలాడి తీసారనమాట. మామూలుగా ఇది త్రూ లైన్. మామూలుగా అయితే మేము మామూలుగా ఒక పిన్ అయితే వేస్తాం అన్నమాట. 33 కేవీకి అలాగే 11 కేవీకి మామూలుగా ఒక పిన్ ఇన్సులేటర్ అయితే వాడతాం, ఒక పిన్ను. ఇదైతే మామూలుగా పైనుంచి కిందకి డిస్కులు అయితే వేలాడి తీసి ఇలా త్రూ లైన్ అయితే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇది టవర్ లైన్ కాబట్టి చాలా హైట్లో ఉంటుంది. మామూలుగా ఇది పవర్ పైన మనకి వైబ్రేషన్ వస్తుంటుంది కదా, అప్పుడప్పుడు మీకు దీని కింద నిలబడి చూస్తే వైబ్రేషన్ వస్తుంటుంది. అలా వైబ్రేషన్ వస్తే కిందకి షాక్ కొట్టేస్తుందేమో అని అయితే అనుకుంటారు చాలామంది. అదైతే షాక్ కొట్టకుండా పైన కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించేది ఎర్త్ వైర్ అనమాట. ఎందుకంటే మామూలుగా పైనుంచి కిందకి ఇండక్షన్ రాకుండా పైన ఎర్తకైతే ఇండక్షన్ పైకి తీసుకుంటుంది అనమాట. ఎర్తింగ్ ఉండడం వల్ల ఆ ఇండక్షన్ అయితే పైకి వెళ్ళిపోతుంది. పైన ఏమో టవర్లను వెళ్తుంది, కిందేమో 11 కేవీ లైన్స్ ఉన్నాయన్నమాట. అవేమో టవర్లో వెళ్ళిపోతున్నాయి, కిందేమో మామూలుగా మా 11 కేవీ పోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాగ ఎందుకంటే మామూలుగా పవర్స్ క్రాస్ అవుతుంటాయి. అలా క్రాస్ అవునప్పుడు కూడా ఇండక్షన్ అయితే కిందకి రాదనమాట. అలా కిందకి రాకుండా ఉండడం కోసమే మామూలుగా పైన ఎర్తింగ్ వైర్ అనేది ఉంటుంది అనమాట. ఎర్తింగ్ వైర్ పైన ఉండడం వల్ల మనకి ఇండక్షన్ అయితే కిందకైతే రాదనమాట.
ఆ సౌండ్ మామూలుగా లోడ్ వెళ్తుంది కదా, పవర్ పాస్ అవుతుంది కదా, లోడ్ పాస్ అవునప్పుడు మనకి జుయ్యమని అయితే సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ వచ్చి కిందకి ఇండక్షన్ వస్తే మధ్య అనుకుంటారు చాలా మంది, అలాగైతే రాదనమాట. అసలు ఇంత ఎత్తులో ఉన్న టవర్ని పైకి ఎలా ఎక్కుతారో తెలుసండి. ఇదిగోండి పక్కన కనిపిస్తుంది కదా టవర్కి, ఇలా పక్కన ఒకదాని తర్వాత ఒకటి బోల్ట్లు అయితే ఉంటాయన్నమాట పైకి ఎక్కడానికి, లేడర్ లాగా. ఆ వాటమ్మట పైకైతే ఎక్కుతారనమాట. సేఫ్టీ బెల్ట్ వేసుకుని పైకైతే ఎక్కుతారనమాట. ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ బెల్ట్ అయితే కంపల్సరీ వేసుకుని అయితే ఎక్కుతారండి. సో చూసారు కదండి, 33 kV 11 kV మాత్రమే కాకుండా 132 kV 220 kV 400 kVలో కూడా మనకైతే కంప్లైంట్స్ అయితే వస్తాయి అనమాట. వచ్చినప్పుడైతే ఈ విధంగా అయితే రెక్టిఫై చేస్తారనమాట. కాకపోతే మధ్య మధ్యలో మనకి నైట్ అయినా పగలైనా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు మనకైతే పవర్ కటింగ్ అయితే ఉంటుంది కదా. ఆ పవర్ కటింగ్ ఎందుకు ఉంటుందంటే ఇలా 400 kV కానీ 220 kV కానీ 132 kV కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు చేస్తారనమాట. చేసినప్పుడు ఈ సప్లైని వేరే సప్లై నుంచి అయితే తీసుకుంటారనమాట. తీసుకున్నప్పుడు లోడ్ సరిపోదనమాట. లోడ్ సరిపోయినప్పుడు ట్రిప్ అయిపోతుంది కాబట్టి ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్గా మనకైతే ఒక్కొక్క సబ్ స్టేషన్కి 2 గంటలు పవర్ కటింగ్ అయితే ఇమ్మంటారు అనమాట. సో అందుకని అప్పుడప్పుడు మధ్యలో మీకైతే పవర్ కటింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.